ఒక ముసలాయనకి ప్రతిదీ పద్ధతిగా స్ట్రేట్ గా మరియు స్క్వేర్ ఆకారంలో ఉండడం అంటే చాలా ఇష్టం. అతను పీల్చే గాలి, అతని ట్రాక్టర్, పొలం పనులు, చివరికి అతను పండించే ఆలుగడ్డలు కూడా స్క్వేర్ షేప్ లోనే ఉండాలి. ఒకరోజు అతని పొలంలో ఒక యుఎఫ్ఓ వచ్చి పడుతుంది. అందులో నుండి ఒక గుండ్రటి ఏలియన్ బయటికి వచ్చి పలకరిస్తుంది. కానీ ఆ ముసలాయనకి గుండ్రటి వస్తువులు అంటే అస్సలు నచ్చవు. అందుకే ఆ ఏలియన్ ను తిట్టి పంపించేస్తాడు. తర్వాత ఒక రోజు పొలంలో పని చేస్తున్నప్పుడు ఏలియన్ వచ్చి సహాయం చేయబోతే పొరపాటున ఆ ఏలియన్ మిషన్ వల్ల పొలం అంతా పాడైపోతుంది. దీంతో ముసలాయనకి ఇంకా కోపం వస్తుంది. ఒకరోజు అతనికి ఒక స్క్వేర్ ఆకంలో ఉన్న పువ్వు కనిపిస్తుంది. దాన్ని తెచ్చి ప్రేమగా పెంచుకుంటాడు. కానీ ఆ పువ్వు ఏలియన్ ని చూసి కోపంతో ఊగిపోతుంది. అదే రోజు రాత్రి ఆ స్క్వేర్ పువ్వు ఒక పెద్ద రాక్షసుడిలా మారి ముసలాయనను తినడానికి వస్తుంది. అప్పుడు ఆ ఏలియన్ వచ్చి తన ప్రాణాలకు తెగించి ముసలాయనను కాపాడుతుంది. ముసలాయనకి ఆ రాక్షసుడు స్క్వేర్ షేప్ లో ఉన్నాడని చంపడానికి మనసు రాదు. కానీ ఏలియన్ చూపించిన ప్రేమను చూసి తన పట్టుదలను వదిలేస్తాడు. చివరకు ఏలియన్ మంచితనాన్ని అర్థం చేసుకొని దాంతో స్నేహం చేస్తాడు. ఇందు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, బయటి రూపాన్ని చూసి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. పద్ధతులు, నియమాల కంటే మనుషుల మంచితనం మరియు స్నేహం చాలా గొప్పది.